జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఇంకా మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారా? గాలి తీసుకోవడము, రొటీన్‌గా చేసే పనులకి ఇబ్బంది కలుగుతా ఉందా? ఇది కేవలం జ్వరం వల్ల నీరసం కాకపోవచ్చు. హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. చాలామంది జ్వరం వచ్చి తగ్గిన తర్వాత జ్వరం వల్ల నీరసము, బాడీలో శక్తి లేకపోవడం, ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇబ్బంది అనుకుంటూ ఉంటారు. కానీ జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బంది, నీరసము ఉన్నట్లయితే ఇది ఇతరత్రా కారణాల వల్ల ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది మీ ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసి నిమోనియాగా మారుండే అవకాశం ఉంటుంది. ఇలా నిమోనియాగా మారినట్లయితే అది బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యి అదర్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. రెండవది పోస్ట్ వైరల్ బ్రాంకైటిస్. అంటే ఈ ఇన్ఫెక్షన్ జ్వరం వచ్చినప్పుడు అది మన శ్వాసనాళాలని ఎఫెక్ట్ చేసి గాలి తీసుకునే ప్రక్రియని ఇబ్బంది కలిగించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే సకాలంలో ట్రీట్ చేయకపోతే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. నిమోనియా కానివ్వండి, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కానివ్వండి, నిమిషాల్లో లేదా గంటల్లో ఎక్కువ అవ్వచ్చు. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవచ్చు. దీన్ని సకాలంలో గుర్తించాలి. గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం స్టార్ట్ అయినట్లయితే ఇది ప్రమాదకరమైన విషయంగా గుర్తించాలి. అలాగే ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే సింపుల్ జ్వరమనో లేదా జ్వరం వల్ల వీక్నెస్ అనో నెగ్లెక్ట్ చేయకండి. డాక్టర్ని సంప్రదించి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.